వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలు. పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం. నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక రవాణాను కొనసాగిస్తున్న అక్రమార్కులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ స్టడీ సర్కిల్ భవనం జగనన్న పాల కేంద్రంగా మార్చిన గత వైసీపీ ప్రభుత్వం. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో 2024 CASCE రీజనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏర్పాటు. తలపడనున్న ఆంధ్ర, తెలంగాణ అండర్ 14, అండర్ 17 మరియు అండర్ 19 బాలికల బాస్కెట్బాల్ టీములు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రతి అధికారి తమ విధులను సక్రమంగా చేసుకోవాలని, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజా సంక్షేమం కోసం కృషి చేయాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదని కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు అనే నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండల అభివృద్ధి కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీపీ బందిలి విరీష అధ్యక్షతన ఎండీఓ రమేష్ నాయుడు ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండల సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కావాల్సిన చెప్పడం అవసరం మాట్లాడితే ఊరు పెడతాం సార్ చెప్పారండి. ఆవిడకి ఆ విషయం చెప్పండి. నెక్స్ట్ ఈ 10 మంది ప్రాబ్లం ఏంటంటే సార్ యాక్చువల్గా అయితే లాస్ట్ నేను వచ్చేప్పటికి 11 months అయ్యింది సార్. వాళ్ళని 15 months బ్యాక్ 1 year బ్యాక్ సార్ వాళ్ళని ఏదో ప్రాబ్లం వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడాలో కొన్ని గ్రూపులు తీసుకెళ్ళి అకౌంట్లు ఓపెన్ చేసి, అంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి అవి కాకుండా ఇక్కడ అలాగే ఉంచి వేరే బ్యాంక్లో అకౌంట్లు ఓపెన్ చేసి వాళ్ళకి మళ్ళీ రుణం ఇప్పించారు అనే కాన్సెప్ట్ మీద ఎంక్వైరీ చేశారు సార్. ఎంక్వైరీ చేస్తే అందులో కొంతమంది రెండే సంఘాల్లో ఉన్నారనేసి ఒకటి, కొంతమంది ఏమో అక్కడికి తీసుకెళ్ళి ఎక్కువ అమౌంట్లు ఇప్పించేశారు అన్న దాని మీద ఒకటి. ఆ 10 మందిని కలెక్టర్ గారు ఆధ్వర్యంలో ఎంక్వైరీ చెప్పి పక్కన పెట్టమని తొలగించమని చెప్పేసి ఆదేశాలు వచ్చేసారు. అప్పట్లో కలెక్టర్ గారు మా పీడీ గారి దగ్గర నుంచి వచ్చేసారు. మా పీడీ గారి దగ్గర నుంచి మండల సభకి వచ్చేయండి నా ముందు సార్ ఇది కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చినారు సార్. అదే నా నోటీస్లో లేదు సార్. పీడీ గారు మాత్రం మండల సభకి ఇచ్చారు సార్. పీడీ గారికి తెలుస్తుంది సార్. కలెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చిన ఆదేశాలు అయితే ఆన్ పేపర్ ఉంటాయిగా. కలెక్టర్ గారి దగ్గర నుంచి డైరెక్ట్ మండల సమాఖ్యకి అయితే రాలేదు సార్. మండల సమాఖ్యకి పీడీ గారి దగ్గర నుంచి వచ్చేసారు. అందులో నుంచి వచ్చాయా? ప్రాజెక్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి వచ్చేసారు. ఆ తర్వాత ఒక 13 నెలలకి మళ్ళీ వాళ్ళని తిరిగి తీసుకోమని చెప్పేసి ప్రతి వాళ్ళు ఎక్కడైతే పనిచేస్తున్నారో ఆ గ్రామ సంఘాల నుంచి మనకు సిఫార్సు వచ్చింది సార్. మాకు చేసిన తప్పుని మళ్ళించి మళ్ళీ తీసుకోమని చెప్పేసి ఏ అయితే సంఘాల్లో పొరపాటు చేశారో ఆ సంఘాల వల్ల మండల సమాఖ్యకి తీర్మానం తీసుకొచ్చారు. ఆ తీర్మానం తీసుకొచ్చిన మండల సమాఖ్య వల్ల స్మూత్ గా ఆపరేట్ చేసుకోకపోతే బొగ్గు అంటారు. అదే సార్, అది గుర్తుపెట్టుకుని ఆపరేట్ చేసుకోండి. అంటే ఏం లేదు సార్, వాళ్ళకి ఇప్పుడు జీతాలు ఇవ్వబడినప్పుడు పని చేయించుకోలేదు కదా సార్. కడప జిల్లా కొండాపురం మండలంలో కాల్పుల కలకలం రేగింది. సోలార్ పరిశ్రమలో పనుల విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. కొండాపురం మండలం కోడూరు సమీపంలో సోలార్ పరిశ్రమలో మట్టి పనులు చేసే విషయంలో బీజేపీ, టీడీపీ వర్గాలు రాళ్లతో ఘర్షణకు దిగారు. ఎంపీటీసీ రామమునిరెడ్డి, పవన్ కుమార్ రెడ్డి వర్గానికి చెందిన అనుచరులు ఒకరిపైన ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. రామమునిరెడ్డి తన తుపాకీతో గాల్లోకి 2 రౌండ్లు కాల్పులు జరిపినట్లు కొండాపురం పోలీసులు తెలిపారు. రాళ్లు రువ్వుకునే సమయంలో పోలీసులు వాహనం అక్కడికి వెళ్లడంతో పాక్షికంగా దెబ్బతింది. ఈ ఘటనలో ఒక్కో వర్గానికి 6 చొప్పున మొత్తం 12 మంది పైన కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచామని పోలీసులు తెలిపారు. కొండాపురం మండలంలో కాల్పులు కలకలంతో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తే అక్రమార్కులు నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక రవాణాను కొనసాగిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఇసుక అక్రమ రవాణాకు అదుపు లేకుండా పోతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత శివార్లోని పెన్నా నదిలో ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక జిల్లా సరిహద్దుల్లో దాటిపోతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల జమ్మలమడుగు పోలీస్ 4 ఇసుక ట్రాక్టర్లను పట్టుకోవడమే అందుకు ఉదాహరణ. ప్రతిరోజు అర్ధరాత్రి దాటిన తర్వాత పెన్నా నదిలో ట్రాక్టర్లు వాలిపోతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. 3 రోజుల కిందట 4 ట్రాక్టర్లు పట్టుకున్నామని వాటిని మైనింగ్ అధికారులకు అప్పగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ స్టడీ సర్కిల్ భవనాన్ని జగనన్న పాల కేంద్రంగా మార్చిన గత వైసీపీ ప్రభుత్వం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం నల్లమిల్లో 2014 తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పేద ఎస్సీ విద్యార్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ భవనాన్ని ఏర్పాటు చేశారు. 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలాపురం ఎమ్మెల్యే మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ దళితుడై ఉండి పేద విద్యార్థులకు ఏర్పాటు చేసిన ఎస్సీ స్టడీ సర్కిల్ భవనాన్ని జగనన్న పాల కేంద్రంగా మార్చడం అత్యంత దారుణమని అమలాపురం ఎమ్మెల్యే ఐతబత్తుల ఆనందరావు ఆవేదన వ్యక్తం చేశారు. కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో ఎస్సీ స్టడీ సర్కిల్ పరిశీలించి కలెక్టర్కు తగు చర్యలు తీసుకోవాలని ఆనందరావు తెలియజేశారు. నమస్కారాలు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నుంచి అమలాపురంలో ఎమ్మెల్యే ఉన్నటువంటి విశ్వరూప్ వరకు వీళ్ళు ఎస్సీల పట్ల ఎంత బాధ్యతగా ప్రవర్తించారో ఈ యొక్క సంఘటన ఉదాహరణ. ఇది 2014-19 తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అరెకరం స్థలాన్ని ఎస్సీ స్టడీ సర్కిల్ కట్టి ఇక్కడ పేద విద్యార్థులకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ట్రైనింగ్ ఇప్పించడానికి కడితే దాన్ని పట్టించుకోవాలి సరికదా. ఈ అరెకరం సైట్లో కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఈ స్థలాన్ని స్టడీ సర్కిల్ కేటాయిస్తే దాంట్లో పాల కేంద్రం కట్టించాడు మంత్రి గారు. అంటే ఎంత దౌర్భాగ్యమో చూడండి. అంటే ఎస్సీ స్టడీ సర్కిల్ పట్ల, ఆ పిల్లల పట్ల, లేకపోతే ఈ యొక్క పేదల పట్ల ఎంత మంచి అభిప్రాయం చూడండి వీళ్ళకి. అందుకే ప్రజలు వీళ్ళని బుద్ధి చెప్పారు ఇవాళ ఎన్నికల్లోనూ. బాధ్యత మర్చిపోయి, పద్ధతులు మర్చిపోయి ఒక ఎస్సీ స్టడీ సర్కిల్ కట్టిన బిల్డింగ్లో చేతనైతే నువ్వు దీన్ని ప్రారంభించాలా, చేతనైతే ఇంకో బిల్డింగ్ కట్టించాలా. అంతేగాని పిల్లల చదువుకునే స్థలంలో పాల కేంద్రం కట్టించారంటే వీళ్ళు ఏ విధంగా పరిపాలన చేశారు ఉదాహరణ ఇదే. అందుకే ఇప్పుడు మళ్ళీ ప్రజలు అందుకే ఈ జగన్మోహన్ రెడ్డిని, స్థానిక నాయకుల్ని చిత్తుగా ఓడించి ఇలాంటి పనులు చేసినందుకే ఇప్పుడు ప్రజలు మళ్ళా ఎన్డీఏ కూటమికి చంద్రబాబు గారి నాయకత్వంలో పట్టం కట్టారు. మళ్ళా ఇక్కడ తిరిగి ఈ యొక్క స్టడీ సర్కిల్ని ప్రారంభిస్తాం, మళ్ళీ బిల్డింగ్లు తీసుకొస్తాం. దీని మీద కూడా చర్య తీసుకుంటాం. ఏ పర్మిషన్ లేకుండా కలెక్టర్ గారు ఒక్కసారి ఎస్సీ స్టడీ సర్కిల్ స్థలం ఇస్తే దాంట్లో ఎవరు పర్మిషన్ లేకుండా ఈ బిల్డింగ్ కట్టినందుకు ఆ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా తగు విధంగా వ్యవహరిస్తాం తెలియజేసుకుంటున్నాం. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేశారని సిపిఎం నాయకులు నక్కా రాజశేఖర్, శేషు బాబ్జీ, సిహెచ్ సత్యరాజు పేర్కొన్నారు. బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేశారని సిపిఎం నాయకులు నక్కా రాజశేఖర్, శేష బాబ్జీ, సిహెచ్ సత్యరాజు పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ పూలే విగ్రహం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డబ్బులు తక్కువలా ఉంది. ఈరోజు దేశంలో 25,000 కోట్ల రూపాయలు వ్యవసాయ అనుబంధ పరిశ్రమల మీద తగ్గింపులు వచ్చినాయి. అంటే ఆ మేరకి వ్యవసాయ రంగానికి కోతలు పడుతున్నాయి, రైతాంగం మీద భారాలు పడుతున్నాయి. మరొక 8,000 కోట్ల రూపాయలు ఆహార ధరల నియంత్రణ కోసం పెంచాల్సిన నిధుల్లో కోత పెట్టారు. అంటే మొత్తం వ్యవసాయ రంగం, ఆహార అనుబంధ రంగాలు కలిపి 30,000 కోట్ల రూపాయలు ఈరోజు దేశ ప్రజల మీద, ఆహార రంగం మీద ప్రభావం పడబోతుంది. రెండో పక్క పారిశ్రామిక అధిపతులకి ఈరోజు డబ్బులు తక్కువైపోయినాయని కొత్తగా ఫ్యాక్టరీల్లో జాయిన్ అయితే ఇన్సెంటివ్ మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అప్రెంటిస్షిప్ చేస్తే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి మేము దానికి రాయితీలు ఇస్తాము, అప్రెంటిస్షిప్ డబ్బులు ఇస్తామని చెప్పి. అంటే పరిశ్రమలు, అధిపతులు ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటున్నారు. అనేక వడ్డీ రాయితీలు కానీ, పన్ను రాయితీలు కానీ పొందుతూ ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి నిధులు పెంచాల్సింది పోయి పారిశ్రామిక అధిపతులు ఈరోజు కుదిరైపోయారని చెప్పి పారిశ్రామిక అధిపతులకి ఈరోజు వేరే రూపంలో దొడ్డిదారిని నిధులను కేటాయించబోతుంది. ఇది చాలా సిగ్గుచేటు. మరో పక్క ఉపాధి పెంచుతామని గవర్నమెంట్, ఉపాధి ఏ రకంగా పెంచుదామని చెప్పంటే ఎక్కడా నూతన పరిశ్రమలు లేవు. ఏ రంగంలో కూడా నూతన పరిశ్రమ మేము ఏర్పాటు చేస్తామని చెప్పలేదు. నూతన పారిశ్రామిక కారిడార్ ఏదైతే ఉందో ఓరవకల్లు, కాకినాడ కారిడార్లు నోడల్ పాయింట్స్ ఉన్నాయి. వాటిల్లో మేము పరిశ్రమలకు పెంచడం కోసం కృషి చేస్తూ ఉన్నారు. కానీ కాకినాడ సెజ్లో ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ, పెట్రోకెమికల్ కారిడార్ సంబంధించిన కూడా ఒక్క ప్రకటన కూడా రాలేదు. అంటే నూతన ఉపాధి ప్రభుత్వం ప్రకటిస్తుంది తప్పించి చేతల్లో మాత్రం లేదు. అందుకని ఈ బడ్జెట్ కోట్ల అధిపతులు ఉన్నటువంటి పారిశ్రామిక అధిపతులకి ఉపయోగం, రైతాంగానికి, దేశ ప్రజానీకానికి నష్టం. అందుకని పైగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే, మంత్రిగా చెప్తున్నారు ఏమనంటే 80,000 కోట్ల రూపాయలు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి వచ్చింది.
ప్రతి సంవత్సరం వివిధ కేటాయింపులకు వచ్చేటువంటి బడ్జెట్నే మీరు అదనంగా చెప్తే, మీరు నూతనంగా ప్రభుత్వానికి జవసత్వాలు ఇచ్చి ఆక్సిజన్ ఇస్తున్నటువంటి ఈ తెలుగుదేశం ఎంపీలు, కూటమి ఎంపీలు మీరు అదనంగా సాధించింది ఏంటని ఈరోజు రాష్ట్ర ప్రజలకు అడుగుతాం. అందుకని మీరు మొహమాటాలకు పోయి కేసులకు భయపడి ఈ రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టకండి. ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకు రావాల్సిన అదనపు నిధుల కోసం మీరు పోరాడండి. దానికోసం వామపక్షాలు కూడా కలిసి వస్తాయని చెప్పి మా పార్టీ ఇప్పటికే చెప్పింది. అందరినీ అగ్రపక్షంగా తీసుకెళ్ళండి. ప్రత్యేక హోదా నిధులు, అలాగే ప్రత్యేక ప్యాకేజీకి సంబంధించినటువంటి వెనకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయింపు కోసం అందరం కలిసి ఉద్యమం చేద్దాం. తెలుగుదేశం, జనసేన ఎవరైతే నాయకత్వం ఉన్నారో మొహమాటాలు పోకుండా ఈ రాష్ట్ర ప్రయోజనం కోసం నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గుంటూరు రూరల్ నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన 2024 CISCE రీజనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ను మంగళవారం ఆంధ్ర తెలంగాణ అండర్-14, అండర్-17 మరియు అండర్-19 బాలికల బాస్కెట్బాల్ టీములు తలపడనున్నాయని స్కూల్ యాజమాన్యం తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు మరియు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి విచ్చేశారు. ముందుగా పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు ఎమ్మెల్యే కలెక్టర్కు బొకేలతో ఘన స్వాగతం పలికారు. తదుపరి పాఠశాల ఆఫీస్ నుండి మేళ తాళాలతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధికారులు ర్యాలీగా క్రీడా ప్రాంగణ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం క్రీడా పథకాలన్నీ ఎగరవేసి మార్చ్ 1 నిర్వహించి కలెక్టర్, శాసనసభ్యులు గౌరవ వందనం స్వీకరించారు. ప్రాంగణంలో ఆంధ్ర తెలంగాణ రీజనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్ ఫర్ గర్ల్స్ అండర్-14, అండర్-17, అండర్-19కి ఇక్కడ ఘనంగా నిర్వహించబడింది. అయితే ఈ కార్యక్రమానికి గౌరవ కలెక్టర్ గారు శ్రీమతి కె నాగలక్ష్మి గారు, ప్రత్తిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అయినటువంటి డాక్టర్ వీరానంద్ గారు వచ్చి అందరినీ ఉత్తేజపరిచి మంచి సందేశాన్ని అందించారు. మనకి రీజనల్ బాస్కెట్బాల్ టోర్నమెంట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ జరుగుతుంది. దీంట్లో అండర్-14, అండర్-17, అండర్-19 గర్ల్స్ టీమ్స్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు. మనకి దాదాపు 42 టీమ్స్, 560 మంది పార్టిసిపెంట్స్ ఈ గేమ్స్లో 3 రోజులు జరగబోయే ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇక్కడ గుంటూరులో ఆర్గనైజ్ చేసిన లయోలా మేనేజ్మెంట్ వారికి అండ్ ఇవాళ ఇక్కడ పార్టిసిపేట్ చేసే పిల్లలందరికీ కూడా ఆల్ ది బెస్ట్ తెలియజేయించుకుంటాం. మన గుంటూరు నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో దాదాపుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రం నుంచి 42 ఇన్స్టిట్యూషన్ నుంచి 560 మంది పార్టిసిపెంట్స్తో ఒక గొప్ప ఈవెంట్ ఈరోజు ప్రారంభమైంది. ఈ ప్రారంభ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ గారితో పాటు మరి ఎమ్మెల్యేగా నేను రావడం ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే ఇలాంటి పార్టిసిపెంట్స్ అక్రాస్ ది 2 స్టేట్స్ నుంచి రావడం, వాళ్ళకి ఆతిథ్యం ఇవ్వడం, ఒక లయోలా పబ్లిక్ స్కూల్లో ఇంత గ్రేట్గా చేయడం అనేది గొప్ప విషయం. మొన్ననే ఒలింపిక్స్ స్టార్ట్ అయినాయి. ఆ ఒలింపిక్స్ స్ఫూర్తితో ఈరోజు పార్టిసిపెంట్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. సో వాళ్ళందరికీ బెస్ట్ విషెస్ చెప్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరొకసారి స్థానిక బరంపేట SKBR మున్సిపల్ హై స్కూల్ నందు కీర్తిశేషులు కత్తుల రాజసింహుడు మనవడు కత్తుల వంశీకృష్ణ ఆధ్వర్యంలో 5వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసిన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్. తరువాత ఆయన మాట్లాడారు. ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళ బరంపేట SBRMH స్కూల్లో మున్సిపల్ స్కూలు 5వ తరగతి నుంచి 10వ తరగతి దాకా క్లాసులు రన్ అవుతాయి. మరి కత్తుల నరసింహ గారు రిటైర్డ్ తహసీల్దార్ గారు, అదేవిధంగా వాళ్ళ మనవడు, వాళ్ళ అబ్బాయి కలిసి ఇక్కడ చదువుకునే పిల్లలందరూ కూడా ప్రతి స్టూడెంట్ కి ఒక 6 బుక్స్ ఇవ్వడం జరిగింది. నోట్ బుక్స్ వాళ్ళు రాసుకోవడానికి, చదువుకునేటప్పుడు ఉపయోగపడతాయని ఇవ్వడం జరిగింది. ఎవరైతే 10th క్లాస్ లో మంచి మార్కులు వచ్చినాయో ఆ పిల్లలందరూ కూడా మరి నోట్ బుక్ మీద ఫోటోలు కూడా వేయటం జరిగింది. అదేవిధంగా లండన్ లో ఉన్న వాళ్ళ మనవడు వంశీకృష్ణ మరి ఇవన్నీ కూడా దగ్గర నుండి స్పాన్సర్ చేయడం జరిగింది. మరి చాలా గొప్ప విషయం. ఈ స్కూల్ ని డెవలప్ చేయడానికి మరి డిఓ గారి దగ్గర మనకు కొంత ఫండ్స్ ఉన్నాయి. ఆ ఫండ్స్ రిలీజ్ చేసి ఈ స్కూల్ ని బాగా డెవలప్ చేద్దామని మరి హెడ్ మాస్టర్ గారికి, ఇక్కడున్న మరి వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి నర్సాపేట పట్టణంలో పెద్దలు, అదేవిధంగా కత్తుల రాజలక్ష్మి వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు, అదేవిధంగా మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడారు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు.
ఈరోజు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి గల కారణం పనిచేసేటటువంటి ప్రభుత్వం ఏ రకంగా ప్రజా అవసరాలకు అనుగుణంగా ఆలోచన చేస్తుంది అని ప్రజలకు తెలియజేయడం కోసం ప్రధానంగా ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మనకి ఎన్ఆర్జిఎస్ ఉపాధి హామీ పథకం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రగామిగా దీన్ని ఉపయోగించుకోవడం జరిగింది. అన్ని ప్రభుత్వాలు కూడా ఎక్సెప్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తప్పించి. ఈరోజు ఉదాహరణకు చూసుకుంటే జగ్గంపేట నియోజకవర్గంలోనే దాని ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వం యొక్క అసమర్థత కారణంగా ఎన్ఆర్జిఎస్ నిధులు ఏదైతే మెటీరియల్ కాంపోనెంట్ ఉంటుందో దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి జరిగింది. మన నియోజకవర్గం అయితే మరీ దారుణంగా జరిగింది. ఎందుకంటే ఉదాహరణకి ఎన్ఆర్జిఎస్ నిధులు మరి ఏమన్నా ఉంటే బొక్కేసారేమో నాకు తెలియదు, కానీ ఎక్కడా కూడా ఎన్ఆర్జిఎస్ నిధులను ఉపయోగించి ఈ వర్క్ మెటీరియల్ కాంపోనెంట్ని ఉపయోగించి పనులు చేసినటువంటి దాఖలాలు లేవు. ఏ గ్రామంలోనే ఒక సిమెంట్ రోడ్ వేయలేదు, ఒక డ్రైన్ నిర్మాణం చేయలేదు, లేదు పొలాల్లోకి పోయేటటువంటి రోడ్లని ఒక గ్రావెల్ రోడ్డు మెటల్ రోడ్డు వేసినటువంటి సందర్భం లేదు. ఎక్కడ ఏ నిధులు ఉన్నాయో ఆ నిధులు ప్రజా అవసరాలకు అనుగుణంగా పనిచేయించాలనేటటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి సందర్భంలో దానికి సంబంధించినటువంటి శాఖ మార్చుడిగా పవన్ కళ్యాణ్ గారు కానీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ 60 రోజుల్లోనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి అసలు ఎన్ఆర్జిఎస్ నిధుల్ని ఏ రకంగా ఈ ప్రభుత్వం ఉపయోగించింది, ఏ మేరకు సద్వినియోగం చేసింది అన్నదాన్ని రెవ్యూ చేసి 2,000 కోట్ల రూపాయలు అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి మెటీరియల్ కాంపోనెంట్ 2,000 కోట్ల రూపాయలని గత ప్రభుత్వం ఉపయోగించుకున్నటువంటి సందర్భంలో ఇవాళ దాన్ని వెలుగుదీసి 2,000 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపౌండ్ని కూడా ఇవాళ ప్రతి నియోజకవర్గానికి 100 కోట్లు తగ్గకుండా ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అందులో భాగంగా ఇప్పటికే నేనైతే ప్రథమ దశగా మేజర్ పంచాయతీలు అయినటువంటి హెడ్ క్వార్టర్ అయినటువంటి నియోజకవర్గానికి హెడ్ క్వార్టర్ అయినటువంటి జగ్గంపేట గ్రామ పంచాయతీకి 10 కోట్ల రూపాయలు కేవలం సిమెంట్ రోడ్లు డ్రైన్స్ నిర్మాణం చేయడానికి, అలాగే గోకవరం మేజర్ పంచాయతీకి
10 కోట్ల రూపాయలు. అది సిమెంట్ రోడ్లకి, డ్రైన్స్ నిర్మాణం చేయడానికి శాంక్షన్లు తేవడం జరిగింది. ఇప్పటికే కమిషనర్ పంచాయతీరాజ్ నుంచి మిగిలినటువంటి నిధులకు కూడా మళ్ళీ 100 కోట్లు పైబడి ఇవాళ ఎస్టిమేట్లు తయారవుతున్నాయి. ప్రతి గ్రామంలోని ఉన్నటువంటి మిగిలినటువంటి సిమెంట్ గతంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు కాక మళ్ళీ ఇవాళ వేయాల్సినటువంటి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగించినా ఉపేక్షించేది లేదు. కాకినాడ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే పంతం నానాజీ వ్యాఖ్యలు. పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉచిత ఇసుక విధానం. నిబంధనలను తుంగలో తొక్కి ఇసుక రవాణాను కొనసాగిస్తున్న అక్రమార్కులు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎస్సీ స్టడీ సర్కిల్ భవనం జగనన్న పాల కేంద్రంగా మార్చిన గత వైసీపీ ప్రభుత్వం. నల్లపాడు లయోలా పబ్లిక్ స్కూల్లో 2024 CASCE రీజనల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ ఏర్పాటు. తలపడనున్న ఆంధ్ర, తెలంగాణ అండర్-14, అండర్-17 మరియు అండర్-19 బాలికల బాస్కెట్బాల్ టీములు. స్టూడియో ఎన్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.